నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు ఘనంగా దివంగత ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతి వేడుకలు నివాళులర్పించిన విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. బి కృష్ణమోహన్, హరిప్రసాద్, కిషోర్, రమేష్, వేణు, కమలాకర్, పిఆర్ శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వంలో ఎంతో ఉద్యోగస్తులకి అటు చెల్లించకుండా ఉండే బకాయిల్ని మరి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రాగానే 7,200 కోట్లు రిలీజ్ చేయడం అనేది ఉద్యోగస్తులకు ఎంతో సంతోషకరం. మరి ఎన్నో జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ లోన్లు కానీ పెట్టి అవసరాల కోసం పెట్టి మరి ఇన్ టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు గతంలో చూసాము. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి వచ్చిన 8 నెలల్లోనే మరి ప్రభుత్వం రిలీజ్ చేయడం వల్ల ఉద్యోగస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాగే మిగతా ఉన్నటువంటి సిపిఎస్ కానీ ఉద్యోగస్తుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కారం చేయగలరని ఆశిస్తూ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ కూటమి వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల్లో ఆనందకరమైన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వరకు 7,200 కోట్లు కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులు పాత బకాయిలన్నీ 25,000 కోట్లలో దాదాపు 3వ వంతు రిలీజ్ చేసింది. దానికి రిలీజ్ చేసిన ప్రభుత్వానికి అభినందనలు. మనోహర్ గారికి, మాకు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైన మనోహర్ గారికి ఈ రోజున ఉద్యోగ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,300 కోట్లు సిపిఎస్ ఏరియర్స్ కానీ మ్యాచింగ్ అమౌంట్ కానీ వేయటం చాలా హర్షించదగ్గ విషయం. ఇది గత 18 సంవత్సరాల్లో ఇదే మొట్టమొదటిసారిగా జీరో బ్యాలెన్స్ పెండింగ్ ఉండటం ఒక ఘనతగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ విధంగా చేసినందుకు ఈ ప్రభుత్వానికి కూటమికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక మనోహర్ మినిస్టర్ గారు అయినటువంటి మనోహర్ గారికి మా అభినందన తెలియజేస్తూ చెప్పాము. త్వరలో సిపిఎస్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ని ఇవ్వాల్సింది కోరుచున్నాము. దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర 59వ జయంతి కార్యక్రమం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ హాజరై ఉమేష్ చంద్రకు నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఉమేష్ చంద్ర మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారన్నారు. తెనాలి ప్రాంతానికే కాక తెలుగువారందరికీ ఆయన గర్వకారణంగా నిలిచారని డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది మరియు కనిగంటి మురళి, ఐనంపూడి కోటేశ్వరరావు, రావెళ్ల మురళీకృష్ణ, ఇదర పూనచ్చన్, దామోదర్రావు, జాస్తి భుజంగా, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, రాజ్యబాబు, పావులూరి రాంబాబు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మేమిద్దరం అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ కలిసి చేసామన్నమాట. అతను మన ఉమేష్ చంద్ర సర్వీస్లో ఉన్నంతకాలం ఒక హీరోలాగా బ్రతికాడు. మంచి పని చేయటంలో అంకిత భావంతో పని చేశాడు. ఆయన స్ఫూర్తితోటి అదేవిధంగా ఇప్పటిదాకా నేను పోలీస్ శాఖలో ప్రజల పక్షాన నిలబడి అంకిత భావంతో నాకు
శక్తి సామర్థ్యాలు అన్నీ వడ్డించి సేవ చేశాను. అదే నా సంతృప్తి. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేదవానికి కూడు గూడు గుడ్డ కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. ఈ పార్టీకి రానున్న రోజుల్లో ఇప్పుడు 43 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఇంకా పైగా ఈ పార్టీ కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని, ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలు మరి ఒక మహిళగా, కార్యకర్తగా, మరి తెలుగుదేశం అభిమానిగా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మరి అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అందరూ మహిళా అధ్యక్షులుగా అందరినీ సమపరుస్తూ మరి పేదవాళ్ళకి చేయూతనిచ్చే ఈ తెలుగుదేశం పార్టీ అంటే మహా సంతోషం. మరి ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో మహిళలంటే చులకన భావం. ఆ చులకన భావంలో ఏం చేస్తున్నారో కూడా తెలిసేది కాదు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు వస్తున్నారంటే దండాలు దశకాలు పెట్టడమే కానీ పార్టీ గురించి వివరణ చేసే విచారమే లేదు అప్పుడు. మరి ఆ రోజున నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి సగభాగం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. శనివారం సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బి జనార్దన్ రావు చేతుల మీదుగా 20 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృష్ట్యా చలువ కళ్లద్దాలు, కూలింగ్ వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైంది. దీనికోసం మా ట్రాఫిక్ సిబ్బంది అహర్నిశలో చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మోవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. శ్రీమతి మోవా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ మాట్లాడుతూ మండుటెండల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసులు మోబా రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చంద్, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మరు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి, పని చేస్తే బాగుంటుందన్నారు. అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మామూలుగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ కూడా చేయటం మాకెంత ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఐతానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నీటి సంఘం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నన్నపనేని సుధాకర్, డాక్టర్ ఆవుల చక్రవర్తి, కాకుమాన్ కనకరాంబాబు, వేమూరి గౌతమ్, అత్తోట శరత్, జొన్నకోటి సుధామాధవి, కన్నెగంటి మురళీకృష్ణ, నలుకుత్తి రమేష్, పోపు రామ్మోహన్ రావు, వసంతం అశోక్, కాకుమాన్ వెంకటేశ్వరరావు, కన్నెగంటి శివ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ చేరటం, ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా చేసుకోవడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం ఆరంభించి 44వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనే నానుడి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటంలో ఎంతో ముందుంది. మధ్య మధ్యలో కొన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన అదే తెలుగుదేశం ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా, ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. ఈ పార్టీకి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చేతులెత్తి దండం పెడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక 12వ వార్డులో ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్న నందమూరి తారక రామారావు పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పార్టీని నిర్మించుకుంటూ అశేష ప్రజాదరణ చూరగొన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్రాత్మకం. యావత్ భారతావనిలోని అనేకమైన రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద పుట్టడం తెలుగువాడిగా నాటికి నేటికి రేపటికి కూడా చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సూచనలతో 12వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి కారణం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఒకే ఒకటి నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించిందో అప్పుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి వారందరూ కూడా రాజ్యాధికారాన్ని పొందారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు కాదు, ఇంకా 43 సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది. 1982 మార్చి 29వ తేదీన ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈనాటి రోజున తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే ఒక పిలుపుతో కోట్లాది మంది ప్రజలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగు జాతిని అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో తెలుగు జాతి మొత్తం అప్రమత్తమై 9 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ
కార్యకర్తల పార్టీ. శనివారం జరిగిన తెనాలి పురపాలక సంఘ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అత్యవసర సాధారణ సమావేశాలను ఉదయం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపు విషయంలో సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. దీంతో సమావేశంలో అధికారులు సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కమిషనర్ వివరణ ఇచ్చినప్పటికీ సభ్యులు శాంతించలేదు. కమిషనర్ వివరణ ఇచ్చే సమయంలో గత 5 సంవత్సరాల నుండి ఏది కొనసాగుతుందో అదే ఇప్పుడు కొనసాగుతుంది అనటంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి లేచి గత పాలకులు అధికారులు చేసిన తప్పులను తమకు ఆపాదించవద్దని కమిషనర్ అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అధికారుల అలసత్వం వల్ల బిల్లులు సరిగా చేయడం లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు సభ్యులు వినతి పత్రం అందజేశారు. వర్కులు సరిగా జరగటం లేదని, కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వటం లేదని, కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, పనులు సరిగ్గా జరగనప్పుడు అత్యవసర సమావేశం పెట్టాలని, పనులు చేయని అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం చైర్పర్సన్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి అధికారులు వహిస్తున్న అలసత్వంపై సభలోని సభ్యులు పార్టీలకు అతీతంగా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సింగిల్ టెండర్ పట్టడానికి కారణం ఏంటంటే అధికారులు ఇలాంటి 8 నెలలకు కూడా ఫైల్ పంపించకుండా, ఆడిట్ అవ్వకుండా, బిల్లులు రాకపోవడం వల్ల, కాంట్రాక్ట్ ముందుకు రాకపోవడం వల్ల ఇలాంటి సింగిల్ టెండర్ పడుతున్నాయి. అధికారులు చేసే తప్పుల వల్ల ఇలాంటి మనం ఇలా కూర్చొని వాదన చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది. రోజు 67 బిల్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని తేల్చారు. సంబంధించి యాక్షన్ స్టార్ట్ చేసి చెప్పాం, ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం. సో ఇంతవరకు క్లియర్గా ఉంది అనేసి అనుకుంటున్నాం అందరికీ కూడా. సో గౌరవ వాసవి గారు అటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఫైల్స్ స్టేటస్ కావాలనేసి కోరుతున్నారు. ఈ సభ ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష మైత్రి గారిని ఇప్పుడే కోరుతున్నాను, ఆదేశిస్తున్నాను. 67 ఫైల్స్ ముందు పెడుతున్నాను అధ్యక్ష. 67 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టేటస్ తోటి సభ ముందు వెళ్తాం. అందువల్ల నేను చెప్పడం, వాళ్ళు చెప్పడం ముందు ఫైల్స్ అన్ని యాక్టిఫై చేసి సభ ముందు వెళ్తాం. సో ఒక్కొక్క ఫైల్ వైజ్ వెళ్ళిపోవడం, తర్వాత ఏంటి విషయాన్ని ఎక్కడ ఉన్నాయి ఏంటటువంటి విషయాన్ని గమనించుకుందామని చెప్పేసి సభాధ్యక్షుల వారికి మా రిక్వెస్ట్ అధ్యక్ష. ఫైల్స్ స్టేటస్ అన్నింటి కూడా తీసుకొచ్చి ఫైల్స్ అన్ని కూడా విత్ అబ్స్ట్రాక్ట్ తోటి పెడతాం. స్టేటస్ తోటి అంటే ఏ ఫైల్ యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను ప్రశ్నించిన దాంట్లో తప్పే ఉంటే నేను రాజీనామా చేసి మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఏ జీవోలు అయితే, ఏ సెక్షన్లు అయితే, ఏ జీవోలు అయితే ఉన్నాయో దాని ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లా. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళేదో వీళ్ళకి నచ్చిన కొన్ని, నచ్చని కొన్ని దాని ప్రకారం చేసుకుంటే అన్నారు. సంవత్సరాలు కూడా పెండింగ్ ఉండే అధ్యక్ష. ఒక్కొక్క వరకు సంవత్సరం పెండింగ్ ఉంది, 7 నెలలు పెండింగ్ ఉంది, 8 నెలలు పెండింగ్ ఉంది. ఎందుకు జరగట్లా? ఎందుకు ఫాలో అవ్వట్లా? ఇవాళ గవర్నమెంట్ లేదు అధ్యక్ష, ఇవాళ గవర్నమెంట్ లేదు. ఇవాళ అసలు ఏం జరుగుతుందో తెలీదు. కమిషనర్ అలాంటి ప్రకారం కమిషనర్ గారు పెడతారు. అసలు ఏ వర్క్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది కౌన్సిల్ సభ్యులకి తెలియాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎన్ని వాదనలు జరిగేటప్పుడు కౌన్సిలర్స్ గౌరవ కౌన్సిలర్స్ సమాచారం ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ఎక్కడ మీరు చేసిన 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి ఈ రోజు మా మీరు రుద్దామంటే కుదరదు. ఎందుకంటే కమిషనర్ మాట్లాడి అది వెనక్కి తీసుకోవాలి. ముందు కమిషనర్ గారు మాట వెనక్కి తీసుకుంటారా లేదా? 5 సంవత్సరాల క్రితం నుంచి ఫాలో అవుతామంటే మీరు చేసే పిచ్చి పనులన్నిటికీ మేము బాధ్యులమా? ఇప్పుడు కొత్తగా వచ్చినమేమో మీరు చెప్తారు మాట్లాడడానికి. ఇప్పుడు రావాల్సిన ఎన్ని కానీ ఈ మధ్యకాలంలో ఈ 8 నెలల్లో చేయాల్సిన పిలుసా, ఈ 8 నెలల కాంట్రాక్ట్ చేసిన వాడికి రావాల్సిన పిలుసా? అంతకుముందు అవన్నీ తీసుకొచ్చి మీరు
5 సంవత్సరాల నుంచి చేస్తున్న వాటిని ఇంకా ఫాలో అవుతున్నామంటే మీరు చేసే ప్రతి పిచ్చి పనికి మేము మా గవర్నమెంట్ మేము బాధ్యమైతే 25/10/2024 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 5,75,000. 23/11/2024 పెట్టిన ఖర్చు మీరు 24,50,000. 27/12/24 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 77 లక్షల జిల్లా. 31 మీరు పెట్టిన ఖర్చు అదర్స్ అని 33 లక్షలు. 24/2/25 పెట్టిన ఖర్చు మీరు 36,26,000. ఈనాడు ఖర్చు పెట్టిన ఖర్చు 28,86,160 రూపాయలు. మీ దగ్గర లెక్కుందా? మీ దగ్గర లెక్కుందా? చూపిండి ఇప్పుడు. మళ్ళా మీరు ఒకే నెలలో 26/9/2024 మీరు వేతనాల కింద ఖర్చు పెట్టింది 2,25,00,000. మళ్ళా ఒక్క నెలలోనే 25/10/2024లో 1,28,00,000. అంటే ఒకే నెలలో డివియేషన్ మీకు అమలు వేతనాలకి ₹1,00,00,000 చిల్లర. అంత తేడా ఎందుకు వచ్చింది? మళ్ళా నిర్వహణ ఖర్చు ఏమంటాడు అధ్యక్ష? 26/9 మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు వచ్చేసి 54,97,000. 25/10 మీరు పెట్టిన ఖర్చు 26,78,000. 23/11/2024 మీరు పెట్టిన ఖర్చు 46 లక్షలు. 27/12 20 లక్షల చిల్లర. 31 33,26,000. మళ్ళా పోయిన నెలలో మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు వచ్చేసి 61,06,704 రూపాయలు. 61,000 పోయిన నెల అని చూపిస్తాను. తీసుకొచ్చాయి మీకోసమే. 61,06,704 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టిన నిర్వహణ ఖర్చులు ఏంటి? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? చూపిస్తారా మీరు? ఇప్పుడే మీకు ప్రతి నెల పెట్టేటువంటి లెక్కలు దీంట్లో ఏదో అనేటువంటి అవకాశమే లేదు. అవన్నీ కూడా గత సంవత్సర కాలంలో ఆదర్శంగా పెట్టినటువంటి ప్రతి కూడా ఎప్పుడు ఏ గ్రేడ్ ప్రకారం ఇస్తున్నారు? ఇవ్వాల్సిన వ్యక్తికి ఉన్న అర్హత ఏంటి? అసలు కౌన్సిలింగ్ ఎందుకు తెలియచేయకుండా మీరు చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? జాబితా వర్గాలు అనేది మాకు తెలియజేయడం ఎవరికి ఇస్తారా చెప్పరా? మీ ఇష్టమేనా? అది ఎవరిని ఇబ్బంది పెడతానికి ఇవన్నీ మీరు ఎందుకు పిలుస్తున్నారు? మీరంతా పని చేయడం చేతనప్పుడు పని చేసేటప్పుడు స్కూల్ పిల్లలు వచ్చి నుంచుంటారు చేతులు కట్టుకొని పని మొత్తం చేయించుకుంటారు. అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ లాగా ఉంటాడు. సార్ అంటే అపాయింట్మెంట్ లేదు రాగావా సార్ పని బిజీగా ఉన్నాడు. అది ఆ రోజు ఏమైంది? అలాంటప్పుడు ఎందుకు పిలుస్తున్నారు ఇవన్నీ? మీరు 7 నెలల కింద చేసిన పనులు కూడా మీరు బిల్లు చేయకపోతే నీ కారణం పని చేయకపోతే నువ్వు మాట్లాడకపోతే నేనేం మాట్లాడాలి? తన్నులు అడుక్కోవాలా? మేము తన్నులు అడుక్కోవాలా? ఫ్రీ ఆడిట్ కోసం గుంటూరు ఫైన్ పట్టుకుని 1కి 3 సార్లు ఎందుకు తిరుగుతున్నాం తెలుసా? ఇక్కడ పనిచేసేవాడు సరిగ్గా లేకపోతే వాడు తప్పు కొడితే వాడు రూపాయి తేడా ఉంటాయి. 10,10,000 ₹1 ఉంటే ₹1 తేడా అయితే మళ్ళీ ఇచ్చేస్తారు. రూపాయి తేడా సరి చేసుకురావాలి. వైసీపీ వాసం పోరా ఆయన ఆ మాట ఆయనకు తీసుకుంటారా లేదా?
ఏంటంటే నేను ఒక సెక్షన్ 56 గురించి చెప్పేటువంటి క్రమంలో 5 సంవత్సరాలటువంటి వర్డ్ ఫ్లో వచ్చింది కానీ యువతి ఉద్దేశించిన ఇంకోటి కూడా కాదు. మీరు అలాంటి మీ యొక్క మనోభావాలు గల ప్రాబ్లంగా ఆయన అభిప్రాయం అందువల్ల కానీ దీన్ని వేరే వేరేగా తెచ్చేసి ఇంకోటి మీద కాదు. సెక్షన్ 56 సోనేతంలో దాన్ని ఫాలో అవుతున్న అధ్యక్ష అగైనా సరే సెక్షన్ 56 చెప్తుందో అది ఫాలో అవుతాం. దీన్ని గమనించుకోవాలి. ఫాలో అవుతాం. ఇక్కడ ఫాలో అవుతున్నారు కాదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కూడా 65 ప్రకారంగా సెక్షన్ 31 ప్రకారంగా ఒక కమిటీ వేసే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించిన లెక్క కూడా మేము ఇస్తాము. దానికి సంబంధించిన దానికి ఎందుకంటే ఏం జరుగుతుందనేది తెలియాలి. నేను కొన్ని మాట్లాడడం బాగోదని చెప్పి నేను మాట్లాడలా, కానీ ఖచ్చితంగా దాని మీద మీకు కౌన్సిల్ సంతకాలు అందరం పెట్టాము. అందరం కలిసి అది ఒకటి ఇస్తాం. రెండోది అధ్యక్ష, ఒకటి ఒక కమిటీ అయింది సెక్షన్ 31 ప్రకారంగా, అట్లానే 71 ప్రకారంగా ఏ అధికారి అయితే పనిచేయకపోతే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం పెట్టి కౌన్సిల్లో తొలగించే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. ఈ రెండు ఫాలోఅప్ చేస్తారని చెప్పి గౌరవంతో అందరం కలిసి సంతకాలు పెట్టాం. 25 వచ్చి 75 లక్షలు అయింది. అక్కడే వేరియేషనే 50 లక్షలు ఉంది. అంత నిర్వహణ ఖర్చులే ఉన్నాయి, అంత అదర్స్ ఖర్చులే ఉన్నాయి. ఆ ఖర్చులే చెప్పాలి కదా సార్. ఎక్స్పెండిచర్ 3,6,90,000 రూపాయలు పెట్టాం. అందులో అదర్స్ కింద 75 లక్షలు చూపెట్టాం అధ్యక్ష. 75 లక్షలు ఆ మాసంలో ఎక్స్పెండిచర్ 5 లక్షలు చూపెట్టాం. అందులో ప్రధానమైంది 49 లక్షల రూపాయలు ఈఎంటీస్కు ఎన్ఆర్జీఎఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి 49 లక్షల రూపాయలు పే చేయడం జరిగింది. సాధారణ సమావేశం, అత్యంత సమావేశం 2 అంశాలు పెడతం జరిగింది. అందులో సాధారణ సమావేశం వచ్చేసి 79 అంశాలు అని ఆమోదించడం జరిగింది. 13 అంశాలు పెడతం జరిగింది. అత్యవసర సమావేశం అయ్యి ఆమోదించడం జరిగింది. వార్డు డెవలప్ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలని ఈ రోజున ఎజెండాలో పొందపరచడం జరిగింది. డెవలప్ కోసం రోడ్స్ కానీ డ్రైన్స్ కానివ్వండి, అలానే సిల్ట్ మెయిన్ సమస్య ప్రజలకల్లా సిల్ట్ విషయంలో కాబట్టి టెండర్ పిలవటం జరుగుతుంది. అలానే ప్రతి 40 వార్డుల్లో ప్రతి రోడ్డుకి వెళ్ళి నేను కానీ కమిషనర్ గారు కానివ్వండి, ఆఫీసర్లు ఎవరైనా సరే వెళ్ళి ఎక్కడైతే సిల్ట్ చూపిస్తున్నారో ప్రతి వీధికి మేము వెళ్తాము. తప్పకుండా మేము దాని ఎవరైనా సరే వర్క్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్టర్ ఊరుకునే పని లేదు. మేము అప్పుడు ఓన్లీ సిల్ట్ కోసమే 60 లక్షల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. అది మేము అధికారులు కానీ మేము కానీ తప్పకుండా మన తెనాలి పట్టణంలో తప్పకుండా మెరుగైన పాలన తీసుకురావాలని మా ఆశయం కూడా. తప్పకుండా అలానే మన మంత్రి గారి సపోర్ట్తో ఈ రోజున వార్డు డెవలప్మెంట్ వస్తుంది కానీ ఏదైనా చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బాగా మెరుగుపరుస్తామని కోరుకుంటున్నాను. అలానే మన సభ్యులు వచ్చేసి ఏదో చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. ఫైల్ విషయంలో కాంట్రాక్ట్ ఫైల్ అని కొంచెం అధికారులు కొంత భాగంగా వాళ్ళ సమస్య ఉన్నా కూడా ఆన్లైన్లో సరిగా కాబోతానా వాళ్ళు చేయలేకపోతున్నారు. అలా అని మా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఇలాంటి పెండింగ్ ఉండకుండా ఫైల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి కోరారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జొన్న నూర్పుళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిపించి కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములకా శివకుమారి, పాల రైతు సంఘం నాయకురాలు ఏజెంట్ల తవిత పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో జొన్న నూర్పిళ్ళు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవటం వలన రైతులు, కౌలు రైతులు విపరీతంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి 3,421 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ వ్యాపారులంతా కూడా సిండికేట్గా మారి 1,800, 1,900 రూపాయలకే కొనుగోలు చేయటం వలన ఒక్క క్వింటాల్కి 1,521 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి. ఈ లెక్కను చూసేట్లయితే ఒక ఎకరానికి 25 క్వింటాలు జొన్నలు దిగుబడి వస్తుందనుకుంటే మొత్తం మీద దాదాపు 38,000 నుంచి 40,000 రూపాయలు రైతులు, కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. ధాన్యం ఏ విధంగా అయితే నష్టపోయిన పరిస్థితి ఉందో అదేవిధంగా నష్టపోకుండా ప్రభుత్వం ఈ జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని కూడా ఆదుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారి ఆఫీసులో ఏవో గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వటం జరిగింది. పట్టణంలో శివాజీ చౌక్ నందు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన అనేక మంచి పనులను గుర్తు చేసుకున్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండాను ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ఆవిష్కరించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకి, ఎత్తుపల్లాలకి, 5 ఏళ్ల దుష్టపాలనని సమిష్టిగా ఎదుర్కొని ఇప్పుడు అందరం సంతోషిస్తున్నాం. ఈ కూటమి ఐక్యత వర్ధిల్లాలి. దానికి ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. దేశంలోనే ఒక ఉత్తమమైన పార్టీగా ఇది పేరు పొందింది. రామారావు, చంద్రబాబు నాయుడు గారుల గొప్పతనం, కార్యకర్తల దీక్ష, దేవుడు ఆశీస్సులు ఇవన్నీ ఇక్కడికి వచ్చి తీయటానికి గుమ్మడి రమేష్, కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ముఖ్యం. 43 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 44వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా తెలుగుదేశం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదే పార్టీని మరి వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు, మరి అలాగే అభివృద్ధి పదవులు పార్టీని నడుపుతూ ప్రతి ప్రజలు కూడా తెలుగుదేశం వైపు చూసేటట్టుగా పార్టీని నడుపుతున్నారు. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 43వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్న తెలుగుదేశం పార్టీయే ఒక ప్రభంజనం, ఒక పార్టీ సునామీ సృష్టించింది. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. అదేవిధంగా అన్న పార్టీ పెట్టిన ముఖ్య ఉద్దేశం పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్న పార్టీ పెట్టారు. అన్నగారు పార్టీ పెట్టి అనేకమైన అతి తక్కువ స్థాయిలో వాళ్ళని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి చేర్చి వారందరికీ కూడా ఉన్నత స్థితిని కలగజేశాడు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 30వ తేదీ ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు సేవా సమాఖ్య సభ్యులు తెలిపారు. విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే పట్టణ మారిస్పేటలోని శ్రీ విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు 30వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాఖ్య సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ప్రజలు విరివిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి తెనాల్లో గల నాదరపేటలోని అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ వాస్తవ్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త,
పూర్ణదీక్షాపరులు జ్యోతిషరత్న శ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. తెనాలిలోని దీవి లక్ష్మీ నరసింహాచార్యులు గారికి ఘన సన్మానం చేయటం జరుగుతుంది. రోజునామ సంవత్సర పంచాంగ శ్రవణం నందు రాంపల్లి ప్రసాద్ శర్మ గారే పంచాంగ శ్రవణం చేశారు. అప్పుడు మేము ఒక ప్రామిస్ చేశాము, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తన సొంత బిల్డింగులో విశ్వవసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేస్తుంది అని. అది ఈరోజు మీ అందరి సహకారంతో సాకారం అయింది. దానికి మేము మీ అందరినీ అభినందిస్తున్నాము. ఇట్లాగే ఈ విశ్వవసునామ సంవత్సరం పంచాంగ శ్రవణం మన బిల్డింగులో మనం జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ విశేషంగా అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మిక్కిలి ప్రార్థిస్తున్నాం. ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు తెనాలి నాదరపేటలోని అనుగోలు వారి వీధి అనగా సంకావారి కొట్ల బజారు చివరగల విద్యాశంకర నృసింహభారతి సేవా సదనమునందు విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఆ పంచాంగ శ్రవణాన్ని రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారితే పఠనం చేయబడుతుంది. కాబట్టి తెనాలి పట్టణంలోని పరిసర ప్రాంతముల్లోని బ్రాహ్మలు మరియు ఇతరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దీన్ని సఫలీకృతం చేయవలసిందిగా కోరుతున్నాము. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదవాడికి కూడు గూడు వైద్యం అందాలి అన్న ఆశయంతో తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి పట్టణంలోనే అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి ఈ రోజున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. 44 సంవత్సరాల ప్రస్థానం, పేదవాడికి పట్టెడన్నం, కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ, భారతదేశంలోనే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీ అంటే పేదవాడి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే. ఈ రోజున మేమందరం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అంటే, మాకు చట్టసభల్లో అవకాశం కలిగింది అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి భిక్షే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మహానుభావుడు ఆనాడు తెలుగువారి పరిపాలన తెలుగువారే చేసుకోవాలనే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తను చూపిన మార్గం 43 సంవత్సరాలుగా దేదీప్యమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు కూడా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీకి ధీటుగా ఉందంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూపిన మార్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక చరిత్ర. పట్టణంలో జరిగిన పలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి మారిస్పేట 22వ వార్డు జనసేన నాయకులు జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా చిన్నావూరు ఈద్గా ప్రెసిడెంట్ షేక్ నాగూర్ వలి ఆధ్వర్యంలో నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ నిర్వహించారు. గ్రామంలోని జామియా మసీదు వద్ద మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని తోఫాను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు, వృద్ధులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో బాలే ఖాన్, అమాన్ ఖాన్, గాలిబ్ షాహిద్ ఖాన్, జిలానీ ఖాన్, జమోల్లా ఖాన్, జానీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తేలప్రోలు గ్రామంలో రంజాన్ తోఫా ఇచ్చాం. 150 మందికి. కొంతమంది మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ తరపు నుంచి ఏటా చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇలా 150 మంది ఇచ్చి వికలాంగులకి, వితంతులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేశాం వైద్య నిమిత్తం కోసం. ఈ స్ఫూర్తితో అందరూ ఇంకా ముందు వచ్చే సంవత్సరానికి ఎంతోమంది చేయాలని ఆశిస్తూ మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ తరఫున బాలిఖాన్ గారు, అమీన్ ఖాన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం జరిగినది. కొంతమందికి పేదలకి ఒక 150 మంది 200 లోపు పేదవాళ్ళకి కుటుంబ సభ్యులకు ఈ తోఫా ఇవ్వటం జరిగినది. వారిలో కొంతమంది వికలాంగులకు, పేదలకు వైద్య సౌకర్యం కోసం కొంత ఆర్థిక సహాయం చేయటం జరిగినది. స్థానిక పినపాడులో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. సందాని షబ్బీర్ మిత్రమండలి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ మాసం ఇఫ్తార్ విందు సందర్భంగా అందరూ ఐకమత్యంగా ఈరోజు ఇఫ్తార్ విందు అందరికి ఆహ్వానించడం జరిగింది. ఇఫ్తార్ విందు జయప్రదమైందని చెప్పేసి ఆ భగవంతుని దయ వల్ల అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉమరే ఫారూక్ మసీద్ తరఫున కమిటీ అందరూ కలిసి యూత్ అంతా ఐకమత్యంగా ఒక యూనిటీగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. ఉమ్రే ఫారూక్ మసీద్ తరఫున అండి ఇక్కడ యూత్ అంతా కలిసి పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అందరికీ ఇఫ్తార్ విందు చేయాలని సదుద్దేశంతో అందరికీ ఇఫ్తార్ విందు చేస్తున్నారండి. అందరూ ఐకమత్యంగా కుర్రాళ్ళంతా కలిసి ఒకే దీని మీద ఉండి అందరికీ ఇఫ్తార్ విందు బాగా కార్యక్రమం జయప్రదం చేశారండి. మేము అందరం 25వ వార్డు పినపాడులో అందరం ముస్లిమ్స్ యూత్ అందరూ కలిసి ఇఫ్తార్కి, భోజనాలకి అందరికీ ఆహ్వానించాము. మసీదే ఉమ్రే ఫారూక్ కింద మా మసీద్ కింద అందరికీ ఈ కార్యక్రమం అందరూ వచ్చి అందరూ విజయవంతం చేశారు. ఇది గత మేము 7-8 సంవత్సరాల నుంచి కుర్రలు అందరూ కలిసి చేస్తున్నాము. ఇలాగే తర్వాత కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాము. అలాగే చేస్తాము అందరి సపోర్ట్తో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు. పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఘనంగా దివంగత ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.